నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మోజువాణి ఓటుతో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం. మున్సిపల్ కార్మికులకు పీఎఫ్ను వెంటనే చెల్లించాలి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పీఎఫ్ ఆఫీసును ముట్టడించిన కార్మికులు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాల పెంపు అమలు చేయాలి. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఎట్టకేలకు కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకుంది. ప్రాణాలైనా అర్పిస్తాం, రాష్ట్రాన్ని ముక్కలు కాలివ్వం అని నినాదాలు చేసిన నాయకుల మాటలు మూటలుగానే మిగిలాయి. సమన్యాయం చేయకుండా బిల్లుకు మద్దతివ్వం అని చెప్పిన బీజేపీ నాయకులు ప్రజలకు మరోసారి తమ మాటల గారడిని చూపారు. విభజనవాదం తెర మీదకి వచ్చినప్పుడు మొదట్లోనే సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విభజనపై ఇంత సాహసానికి పూనుకునేదా అని విమర్శకుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ తెలుగు జాతి రెండు ముక్కలైంది. ఇక సీమాంధ్రుల భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది వేచి చూడాలి. సీమాంధ్రకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు న్యాయం చేస్తుందో అనేది కాలమే నిర్ణయించాలి. విభజన వాదం వచ్చిన దగ్గర నుండి సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా తమ నిరసనలు వ్యక్తం చేశారు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర కోసం పోరాడారు. అయితే మన నాయకుల రెండు నాల్కల ధోరణం, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు రాజకీయమో తెలియదు కానీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలుగా విడగొట్టారు. సమైక్యత కోసం పోరాటం చేసిన సీమాంధ్ర ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లక్షల మంది ప్రజల అభిప్రాయాన్ని పక్కకు నెట్టి చట్టసభల్లో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మరోసారి రుజువు చేశారు. మున్సిపల్ కార్మికులకు పీఎఫ్లు వెంటనే చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణనగర్లోని ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు ఎదుట ధర్నా జరిగింది. 2008 నుండి తమ వేతనాల నుండి మినహాయించిన పీఎఫ్ సొమ్మును చెల్లించాలని భారీ సంఖ్యలో మున్సిపల్ వర్కర్లు పీఎఫ్ ఆఫీసును ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మీడియాతో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కోట మాల్యాద్రి మాట్లాడారు. ప్రతి కార్మికుడికి వారి వ్యక్తిగత ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలియజేసి వారికి రావాల్సిన పీఎఫ్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చెందాల్సిన సొమ్మును కాంట్రాక్టర్లే దోచుకుంటున్నారని, 2008 నుండి సుమారు ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల పైచిలుకు సొమ్ము ప్రావిడెంట్ ఫండ్ కింద జమ అయిందని, ఈ సొమ్మును వెంటనే కార్మికుల ఖాతాలలోకి జమ చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులకు వారి జీతాల నుంచి పీఎఫ్ అయితే కట్ చేశారు కానీ ఒక్క కార్మికుడు కూడా పూర్తి స్థాయిలో పీఎఫ్ వాళ్ళకి అమౌంట్కి జమ కాలేదు. ఒక్క కార్మికుడు కూడా మరి వార్షిక స్లిప్పులు ఇవ్వకుండా మరి మున్సిపల్ అధికారులు కానివ్వండి, పీఎఫ్ అధికారులు కానివ్వండి దోబూసులాడుతూ ఉన్నారు. ఈ దోబూసు ఆటని ఆపాలని మున్సిపల్ కార్మికులకి వ్యక్తిగత ఖాతాల్లో ఎవరెవరికి ఎంతెంత ఉందో వారి అమౌంట్ని పూర్తి స్థాయిలో తెలియజేయాలని 2008, 9, 7, 8కి సంబంధించి స్లిప్లు ఇచ్చారు. 1200, 1300 ఇవ్వడం జరిగింది. కానీ కార్మికుడికి ఒక నెలకి 1000 రూపాయల వరకు కట్ అవుతూ ఉంటే మరి సంవత్సరానికి సంబంధించి 1200, 600, 300, 12 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదని మరి ఏఐటీసీ ఆధ్వర్యంలో 27 రోజుల పాటు మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా చేసిన ఫలితంగా మరి ఈఎస్పీఎన్ కాంట్రాక్టర్కి పిలిచి అలా వాళ్ళు వైజాగ్ అలాగే విజయవాడ కార్పొరేషన్ చూస్తున్న కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్లు మరి పూర్తి స్థాయిలో మరి పిఎఫ్ని కాంట్రాక్ట్ కార్మికులకి చెందకుండా మరి డబ్బులైతే 7,15,00,000 రూపాయల్ని జమ చేశారు.
కానీ ఒక్క కార్మికుడు కూడా వారి పేరుని ఎంత ఉందనేది కానివ్వండి, వారి వ్యక్తిగత ఖాతా నెంబర్ కానివ్వండి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. దానికి వ్యతిరేకంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి షకీలా తెలిపారు. ఈ నెల 21వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుంటే 22 నుండి నిరవధిక సమ్మెకు పూనుకోనున్నట్లు షకీలా తెలిపారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 10,000 రూపాయలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కనీస వేతనం అమలు చేయడంతో పాటు అంగన్వాడీలను ఐసీడీఎస్ నిర్వహించాలని, పదవీ విరమణ చేసిన వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఐసీడీఎస్ కోసం నిర్వహించాలని, అట్లాగే ఎటువంటి షరతులు లేకుండా సెంటర్స్ అమలు చేయాలని, అట్లాగే అంగన్వాడీలు వ్యాయామం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని తదితర డిమాండ్ల మీద మేము ఫిబ్రవరి 3 నుంచి కూడా అనేక రూపాయల్లో ఆందోళన చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వానికి కొంచెం కూడా స్పందన లేదు. అందువల్ల మేము 11వ తేదీ 14 మంది అంగన్వాడీ వర్కర్స్ నిరాదీక్షలోకి వెళ్ళారు. కానీ వాళ్ళకి కూడా ఎటువంటిది న్యాయం చేయకుండా అని శిబిరాన్ని ఎత్తివేశారు. అందువల్ల 15వ తేదీ నుంచి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లా 22 ఎప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే నిరాదీక్ష సభలకు వెళ్తామంటే ప్రభుత్వాన్ని హితం చేస్తూ ఉన్నాం. అందువల్ల రాష్ట్ర పిలుపుల మేరకు మేము ఈరోజు కలెక్టర్ దగ్గర మౌనాహారం చేస్తాం. పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శంకర విలాస్ నుండి లాడ్జ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నకిలీ విభజన బిల్లును వ్యతిరేకించి రాష్ట్ర సమైక్యతను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ టీడీపీ నాయకులు ర్యాలీని కొనసాగించారు. మీడియాతో టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు మాట్లాడారు. పార్లమెంట్ సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని ఆయన దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి ప్రాంతంలో సమాధి చేయడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పార్లమెంటరీ సాంప్రదాయాలన్నింటినీ తిలోదకాలు ఇచ్చి హడావుడిగా బడ్జెట్ కంటే కూడా ఈ రాష్ట్ర విభజనకి ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగ విలువలన్నింటినీ కూడా పాతర వేసిన సోనియా గాంధీకి ఇది తుది హెచ్చరిక. తుది గడియలు దగ్గర పడ్డాయి కాబట్టి పశువులలో వైరస్ వల్ల వ్యాప్తి చెందే గాలికుంటు వ్యాధి పట్ల పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సమగ్ర పశు వైద్యశాల ఈడీ ప్రసూనాంబ తెలిపారు. గాలికుంటు వ్యాధి వలన పశువులలో పాల ఉత్పత్తి తగ్గిపోతుందని, ఈ వ్యాధికి నివారణ లేనందున ముందుగానే టీకాలు వేయించాలని ఆమె తెలిపారు. టీకాలు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయని ప్రసూనాంబ తెలిపారు. పశువులలో వైరస్ వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధులలో గాలికుంటు వ్యాధి అనేది ఒకటి. ఇది రైతులందరికీ తెలిసిన వ్యాధి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది కనుక తొందరగా ఒక ప్రదేశం నుండి ఒక పశువు నుంచి ఒక పశువుకు చాలా తొందరగా వ్యాపిస్తుంది. దీనివల్ల మరణాలు సంభవించేటట్టే కూడా ఎక్కువగా ఆర్థిక నష్టం రైతుకు కలుగుతుంది. అందువల్ల దీన్ని ఇంపార్టెంట్ వ్యాధిగా గుర్తించారు. ముఖ్యంగా ఏంటంటే పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది వ్యాధి సోకిన పశువులకు. అట్లాగే ఈ బుల్స్ అంటాం, ఎద్దులు అయితే వాటి శ్రమశక్తి తగ్గిపోయి అవి పని చేయలేకపోతాయి. అందువల్ల ఈ ఆర్థిక నష్టము బాగా కలుగుతుంది రైతుకు. ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత మనకు నివారణ లేదు కాబట్టి ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే టీకాల కార్యక్రమం ముందుగానే చేపట్టాలి. దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మన దేశం మొత్తం కూడా ఈ వ్యాధిని నిరోధించాలని చెప్పేసి ఎన్సిఈపి ఎఫ్ఎండి ప్రోగ్రాం కింద, నేషనల్ కంట్రోల్ ప్రోగ్రాం కింద ఇది వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమము ప్రతి 6 నెలలకు ఒకసారి చేపడుతున్నాం మనం. ఈ విధంగా ఇప్పటికీ దాదాపు 8 రౌండ్లు పూర్తయినాయి. ఈ నెల ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు 9వ రౌండ్ మనము
మన గుంటూరు జిల్లాలో చేపడుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ వ్యాధి నిర్మూలనకు గాను అన్ని పశువులకు 3 నెలలు పైబడిన వాటి నుంచి టీకాలు కంపల్సరీ చేయించుకోవాలి. ప్రతి పశు వైద్యశాలలో ఇవి అందుబాటులో ఉంటాయి. రైతులకు ఇంకొక అపోహ ఏంటంటే ఇవి చేసుకోగానే పాలు తగ్గిపోతాయని ఒక అపోహ. కాబట్టి అట్లా పాలు తగ్గిపోవడం అదేమి ఉండదు. వన్స్ డిసీజ్ వస్తే చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ముందుగానే వ్యాధి నిరోధక టీకా చేయించుకోవాలి. QTV న్యూస్లో ఇప్పుడొక విరామం.